మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది ఓ రోజు ముందే ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెద్ది ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. వన్ మ్యాన్ షోగా పెద్దిని బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబెట్టేశాడు చెర్రీ. అయితే మంచి కథ, బలమైన పాయింట్ ఉన్నప్పటికీ ఎమోషనల్ గా మాత్రం ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కాస్త కష్టమే. క్రికెట్, కుస్తీ ఎపిసోడ్స్ మెప్పించాయి. నటన పరంగా రామ్ చరణ్ జాతీయ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ రత్నవేలు డిఓపి చాలా బాగున్నాయి. జగపతి బాబు పాత్ర గుర్తుండిపోతుంది. అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత బుచ్చిబాబు కేవలం రామ్ చరణ్ పాత్ర పైనే కాకుండా మిగతా వాటిపైన కూడా కాస్త ఫోకస్ చేసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు చెప్పినట్లుగా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడి హృదయాల్లో పెద్దిగాడు ఉండిపోతాడనే విషయాన్ని పక్కన పెడితే ఒకే ఒక డైలాగ్ మాత్రం మనల్ని చాలా వరకు వెంటాడుతుంది. అదే మళ్ళీ పుడతామా ఏంటి. సినిమాలో రిపీటెడ్ గా వచ్చే ఈ ఒక్క డైలాగ్ మైండ్ లో నుంచి పోవడం కష్టమే. ఏదైనా ఇప్పుడే చేసేయాలి, మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పడం ప్రతి ఒక్కరి జీవితానికి ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. నిజమే కదా. జీవితంలో ఏది చేయాలన్నా, ఏం సాధించాలన్నా బతికున్నప్పుడే చేయాల్సింది. లేదంటే మళ్ళీ పుడతామా ఏంటి.